సమోసాలండి, వేడివేడిగా మసాలా సమోసాలండి, వేడిగా మసాలా సమోసాలండి, రుచికరమైన మసాలా సమోసాలండి, కరకరలాడే సమోసాలండి. ఊరికనట్టు పెట్టాను అది. వీడియో స్టార్ట్ చేస్తాం అనేటప్పటికి ఆయన వచ్చేసి పక్కన మాట్లాడుతునేటప్పటికి ఊరికనట్టు తీసుకున్నా. ఏదో రీల్ కనిపిస్తుంది కదా ఈ మధ్యకాలంలో, అలా చూశాను. सो हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का. ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా. ఇంతకుముందు తిరుపతిలో ఉండింది, మళ్ళీ నెల్లూరులోకి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్. ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున సంత జరుగుతూ ఉంటుంది. అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒకే దూరం ఉంటుంది, 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గూడూరు స్ట్రీట్ మార్కెట్ అనేసి లొకేషన్ సెర్చ్ చేసినా మీకు లొకేషన్ కనిపించేస్తుంది అనమాట. ఈరోజు మార్కెట్లో మేకలు, మేక పోతు పిల్లల ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అంతకంటే ముందు ఒక 2 ఇన్ఫర్మేషన్లు. మొదటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి, ఇక్కడ మీరు ఏదైతే జీవాలు కొంటారో 10 కొన్నా, 20 కొన్నా, 50 కొన్నా జీవానికి 50 రూపాయల లెక్కన ఇక్కడ గేట్ ఫీజు కట్టాలన్నమాట. అది మొదటిది. రెండోది వచ్చేటప్పటికి, ఇక్కడ మీరు 5 లక్షల కన్నా, 1,00,000 రూపాయలు కొన్నా ఇడుపు అనేది ఇక్కడ ఉండదన్నమాట. ఈ సంతలో రిటర్న్, మనం డబ్బులు రిటర్న్ ఇచ్చేది, ఇడుపు అనేది అలాంటిది ఏమి ఉండదు ఇక్కడ. సో వెహికల్ విషయానికి వచ్చేటప్పటికి 100 కిలోమీటర్లు 4,000 లెక్కన ఇక్కడ బాడుగా అనేది ఉంటుంది. పోలీసులు, టోల్గేట్లు, అది సమయాన్ని, సందర్భాన్ని బట్టి ఆ పోలీసులు, టోల్గేట్లు అనేది మారుతూ ఉంటుంది. బళ్ళు ఫుల్గా ఉన్నాయి, బాడుగలు ఎక్కువ ఉన్నాయి, పోలీసులు, టోల్గేట్లు మీరే పెట్టుకోవాల్సి వస్తుంది. బాడుగలు ఏం లేవు, ఖాళీగా నిలబడుకుని ఉన్నారు. అలాంటప్పుడు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో అన్నగారు కొని ఉన్నారు, ఇందాక రంగులు వేస్తూ ఉన్నారు ఇక్కడ, దాన్ని చూశాను. ఎంత పడిందన్నా? 23,000. మంచిదే పట్టారు, 23,000. ఓకే, తీసేసుకున్నా. అందరినీ తీశాను, అందరూ వచ్చేసారు, ముగ్గురు కూడా వచ్చేసారు. 23,000 ఒకటోసారి, 23,000 రెండోసారి. ఓకే, సో తీసేసుకున్నా అన్న, కలుస్తాం మళ్ళా. సో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చాను కదా, ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సంత, ఓకే మళ్ళీ కలుస్తాను అన్న, అయిపోయింది. సో ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ సంత శుక్రవారం జరుగుతుంది అనే కంటే కూడా కొద్దిగా సౌండ్ వస్తుంది, ఇటు పక్కకు వచ్చేద్దాం. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సంత శుక్రవారం జరుగుతుంది అంటే కూడా గురువారం రాత్రికి జరుగుతుందంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గురువారం రాత్రికే బేరాలు ఎక్కువ జరుగుతున్నాయన్నమాట. అందువల్ల ఈ మాట అన్నాను. గురువారం రాత్రి 9-10 గంటల నుంచి బేరాలు స్టార్ట్ అయిపోతున్నాయి, అందుకనేసి ఈ మాట అంటున్నాను. ఈరోజు మేకలు ఎక్కువ కనిపిస్తున్నాయి. గత 4 నెలల నుంచి ఏం కనబడలేదు నాకు. ఈరోజు 7 గంటల టైంలో మేకల కింద కనిపిస్తున్నాయి. స్టార్టింగ్ అక్కడి నుంచి బేరాలు అడుగుతూ వస్తాం. చాలా పెద్ద పెద్ద మేకలే ఉన్నాయి, చూడొచ్చు మీరు, పెద్ద పెద్ద సైజు మేకలే ఉన్నాయి. స్టార్టింగ్ ఆ కార్నర్ నుంచి అడుగుతా వస్తాం మనం ఎలా ఉన్నాయి బేరాలు అనేది. సో ఈ బ్యాచ్ కాడి నుంచి స్టార్ట్ చేద్దాం. ముందుకు వెళ్తే ఆ సమోసాల సౌండ్ వస్తుంది. సో అన్ని మేకలు ఉన్నాయి, ఎలా చెప్తున్నారు జత అడుగుదాం మనం. సో విడివిడిగా అడిగేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, మొత్తం 20-30 కట్ట అడిగేటప్పుడు వేరే రకంగా ఉంటుంది. మందే అన్న ఏం చెప్పినారు అన్న బేరం ఇది? కట్ట మీద 25 చెప్పినారు. ఏమైనా అమ్మారా లేదన్నా? ఇంకా ఏం అమ్మలేదు. సో బేర అదేనండి, గత 4 నెలల నుంచి ఈ రోజే మేకలు కనిపిస్తున్నాయి కింద, మామూలుగా వెళ్ళిపోతూ ఉన్నాయి 7 గంటల టైంలోనే. మొత్తం కట్ట మీద వచ్చేసి జత వచ్చేసి 25,000 లెక్కన జత చెప్పినారంట. 2 మేకలు వచ్చేసి 25,000 లెక్కన బేరం చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పుడు 7 అలా అవుతుంది టైం, అయినా ఇంకా ఏం కొనుగోలు అనేది జరగలేదనేసి చెప్తా ఉన్నారు. సో नेक्स्ट बैच చూద్దాం. 25,000 आस्किंग प्राइस है भैया. लाइव वेट की अगर बात करेंगे तो 30 केजीज का लाइव वेट आराम से रहता. थोड़े ऐसे भी है 30 प्लस का लाइव वेट भी है इनमें. 30 కేజీలు దాటి నాటి ఉన్నాయి. 25 కేజీల కాడి నుంచి మేక ఉంది. దీంట్లో 25,000 అనేది బేరం చెప్పినారు. సో ఇది ఇక్కడ ఒక లాట్ ఉంది, కట్టేస్తున్నారు. అంటే ఇది అమ్ముడుపోయిందా లేదా ఉందా అనేది అర్థం కావటం లేదు. ఒకసారి అడుగుదాం. ఎవరిది బాబాయ్, మందేనా? అయిపోయింది ఇది, ఏం అమ్మకాలు ఏం జరగల. సో ఏం అమ్మకాలు జరగలేదంట. 30 కేజీల పైనే ఉంది మేక. ఒక్కొక్కటి వచ్చేసి 40 కేజీలు ఉంటుంది ఈజీగా. సో చూడొచ్చు మీరు, 35 కేజీ ఇది. ఇలాంటివి ఈ 3 ఉన్నాయి కదా, ఇది 25 ఉంటుంది, ఆ 3 30 ఉంటాయి అవి. మిగతా అన్ని 35 దాటేసి 40 కేజీలు దాకా ఉంటుంది మేక ఒక్కొక్కటి వచ్చేసి. ఎలా చెప్పినారో బేరం అడిగి తెలుసుకుందాం. సూళ్ళ మీద ఉన్నట్టున్నాయి ఇవి. సూళ్ళ మీద ఉన్నాయా లేదంటావా? సూళ్ళ మీద ఉన్నట్టున్నాయా అంటున్నా. సూళ్ళ మీద ఉన్నాయా? 23,000 అనేది బేరం చెప్పినారు. సో సైజ్ ప్రకారంగా చాలా సైజు ఉన్నాయి ఇవి. ఇంకొకటి వచ్చేసి ఎక్కువగా అడవిలో తిరిగేటివి లాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చూడొచ్చు మీరు, అడవిలో ఉండేవన్నీ వీటి వంటి మీదే ఉన్నాయి. సో న్యాచురల్గా బయట తిరిగేటివి లాగా కనిపిస్తున్నాయి ఇవి. 23,000 బేరం.
అడిగిపోయినారు. మీరు చెప్పినది ఇంకా పైకి చెప్పినారా? 24,500 చెప్పినారు. 23,000 3,500 దాకా వచ్చి అడిగిపోయారు. సూళ్ళ మీద కనిపిస్తున్నట్టున్నాయి. సూళ్ళ మీద ఉన్నాయి బాబాయ్ లేదా ఈనేస్తున్నాయా? సూళ్ళేనా? సో చూస్తూ ఉంటే హెల్దీగా చాలా బాగానే కనిపిస్తున్నాయి జీవాలు వచ్చేటప్పటికి. 23,500 पूछ के चले गए इसको नहीं दिया बोल के बता रहा है. 24,500 ఆస్కింగ్ ప్రైస్ బతాకే భాయ్. 24,500 అనేది బేరం చెప్పారు. లైవ్ వెయిట్ విషయానికి వచ్చేటప్పటికి ఒక 3 మాత్రమే 30 దాకా ఉంటాయి. మిగతా 40 కేజీల దాకా ఈజీగా ఉంటుంది మేక. ఆ సూళ్ళ మీద ఉన్నాయా లేదా ఈనెస్ ఉన్నాయా అర్థం కావటం లేదు. అన్నీ చూద్దామంటే. సో ఇది బేరం వచ్చేటప్పటికి కట్టది చాలా బాగానే ఉంది కట్ట వచ్చేసి. సో నెక్స్ట్ ఇంకా అటు పక్కకు వెళదాం. ఓకే అన్నయ్య ఏడాయన. సో 24,500. సో ఇక్కడ ఒక పెద్ద బ్యాచ్ ఉంది. పెద్ద బ్యాచ్ అంటే మేకలు పెద్దవి ఉన్నాయి. ఇది చూద్దాం. సో దీనికంటే ముందు ఒక 4 మేకలు ఇక్కడ అమ్ముతున్నారు. ఈ 4 మేకలు ఎలా చెప్తారో అడిగి తెలుసుకున్నాం. ఇవి కూడా 30 నిలబడు. సో జత 30,000 का दाम बता रहे भाई. 30,000 అనేది బేరం చెప్తున్నారు. ఒక 6 మేకలు ఉన్నాయి. ఇవి 30,000 అని చెప్తున్నారు. ఒక్కొక్కటి 10,000 లెక్కన. మీకు తుమాకు బతా సక్తే మిమ్మల్ని చూపి ఆప్కు బతా సక్తే. సో అన్నగారు వచ్చేసి 10,000 లెక్కన అడిగారు. సో కుదరదని చెప్పారనమాట. 15,000 లెక్కన ఒక్కొక్క మేక 6 మేకలు వచ్చేటప్పటికి. ఇక్కడ మరకలు ఉన్నట్టున్నాయి. మరకలు కూడా చూద్దాం ఒకసారి. ఇది మరకలు ఒక 5-6 మరకలు ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి అడుగుదాం. చిన్నవి ఉన్నాయి. ఏం చెప్పినారు బాబాయ్ జత? 13,000 చెప్తాను. 13,000 సెల్లో వరుణా యూట్యూబ్ ఛానల్ అలీఖాన్ కేఆర్ కెన్ సర్చ్ பண்ணுங்க. యూట్యూబ్లో వரும். தமிழ் வீடியோ கூட நெக்ஸ்ட் பிளான் பண்ணிருக்கேன். அதுவும் தமிழ் వీడియో వரும். సో తెలుగు వస్తుంది. తెలుగుతో పాటు తమిళ్ కూడా పెట్టాలనేసి చూస్తున్నాను అంటున్నా. అన్నీ తీయాలి. సో 13,000 అనేది బేరం చెప్పినారు. జత వచ్చేసి 13,000 చెప్తే ఆయన మీరు 8,000కి అడిగారు. సో 13,000 का दाम నువ్వు बताए तो 8,000 पे నువ్వు పూచే. ఫీమేలే మరకలు వచ్చేటప్పటికి బాగానే ఉన్నాయి. ఇలా లాట్ పెద్దవి ఉంటే ఒక 20-30 ఉంటే మీరు కొనడానికి బేరం అడగడానికి బాగుంటుంది. సో 13,000 అంటే ఓకే, మనం నీట్గానే బేరం చేసుకోవచ్చు. బాగానే ఉన్నాయి ఇవి. సో అన్నగారిని ఒక ఫోటో తీసేసుకున్నాం. కొత్తగా వచ్చారా తప్పిపోయారా? అక్కంపేట నుంచి వచ్చి తప్పిపోయారండి. ఇక్కడ నుంచి ఒక 17 కిలోమీటర్లు ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా సంతలోకి వచ్చి తీసుకుని పోవచ్చా? బొబ్బులియా? పుల్లగొర బొబ్బిలి. సరే అన్న, కొద్దిగా బళ్ళు ఇన్ఫర్మేషన్ చివరిలో ఇస్తాను ఇన్ఫర్మేషన్. ఎందుకంటే బళ్ళు చాలా ఎక్కేస్తున్నాయి. ఆ పైన ఉండేది ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఎక్కి ఉంది. 2-3 కనిపిస్తున్నాయి బళ్ళు లోడ్ అయి ఉండేటివి. ఇటు పక్క ఒక 2 కనిపిస్తున్నాయి, 5 ఉన్నాయి. అవన్నీ తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కొద్దిగా చూసుకొని వద్దాం మనం. సో ఇవి పెద్దవి ఉన్నాయి మేకలు. ఈ 3 మేకలు చాలా పెద్ద సైజులో ఉన్నాయి. అవి కూడా ఆల్మోస్ట్ 35 కేజీలు పైబడి నాటివే ఉన్నాయి. సో పెద్ద సైజులోనే ఉన్నాయి ఈ కట్టలో వచ్చేసి. ఈ 3 చాలా ఎత్తు ఉన్నాయి. ఈ 2 అవన్నీ ఒక 35 కేజీల దాకా లైవ్ వెయిట్ ఉంటుంది. ఎలా చెప్పినారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఈ 2 మాత్రం మంచి ఎత్తు ఉన్నాయి, పెద్ద సైజులో ఉన్నాయి. ఎలా చెప్పినారో అడిగి తెలుసుకుందాం. బేరం వినడానికి చాలా మంచిగా అనిపించిందండి. బేరం వచ్చేసి 22,000 అనేది మేకలు చెప్తున్నారు. చాలా బాగున్నాయి. 22 ఇప్పుడు దాకా విన్న 3-4 కట్టలతో పోల్చుకుంటే 22,000 అనేది మంచిగా ఉంది బేరం. మేకలు పెద్ద సైజులో ఉన్నాయి. ఇది ఒకటి. ఇక్కడ నుంచి 3వది మరకపాటిగా కనిపిస్తున్నాయి. మిగతా అన్ని మేకలు పెద్ద సైజులోనే 22,000 అనేది బేరం చెప్పినారు. 22,000 ఆస్కింగ్ ప్రైస్. సో నా వెనకాలకు వచ్చేటప్పటికి ఇది పెద్ద కట్ట ఉంది. అటు పక్క నుంచి ఇక్కడ దాకా ఒక 25 కేజీల దాకా ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి ఇక్కడ దాకా ఆ చివరి దాకా 30 కేజీలు దాటేసినట్టువే ఉన్నాయి. ఇవి 1, 2, 3, 4, 5, 6 వచ్చేటప్పటికి ఒక 18 నుంచి 25 కేజీల లోపల ఉన్నాయి. ఈ బ్యాచ్ మొత్తం 30 కేజీల దాకా దాటేస్తున్నాయి. ఎలా చెప్పినారు నా బేరం ఎలా చెప్పినారు? 28,000. సో జత మీద 28,000 ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి. 28,000 బేరం అనేది చెప్పినారు. బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది. 28,000 का ఆస్కింగ్ ప్రైస్ అయిపోయి 28,000 का. చాలా బాగానే ఉన్నాయి మేకలు వచ్చేటప్పటికి. సో చూడొచ్చు మీరు. సో ఇక్కడ చిన్న మరకలు ఉన్నట్టున్నాయి. ఇవి మరకలు కట్ట. ఒకసారి అడుగుదాం. ఒక 18 కేజీల లోపల బరువు అనేవి ఉంటాయి. 18 కేజీలు దాటి ఉండవు. ఎలా చెప్పినారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఎంత చెప్పారు ఇచ్చేది? వినబడలా నాకు. ఏదో విందాం. సో 15,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి. 15,000 అనేది మేక టైర్ తగులుతుంది. 15,000 అనేది బేరం చెప్పినారంట. బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది. బేరం చేయవచ్చు 15,000. సో మేకలు వచ్చేసి చాలా పెద్దగా ఉన్నాయి.
సో ఇక్కడ ఒక కట్ట ఉంది, దీంట్లో రంగులు ఉన్నాయి. వెయిట్ ప్రకారంగా చూస్తే 30 కేజీలు పైబడి నాటివే ఉంటాయి. బరువు ప్రకారంగా చూస్తుంటే 30 కేజీలు పైబడి నాటి ఉంటాయి. ఆ ఎర్రది ఒకటి కొద్దిగా డొక్కలు కనిపిస్తున్నాయి, మిగతా అన్నీ బాగున్నాయి. ఈ మధ్యలో ఉండేది మూడోది వచ్చేసి ఒక రొమ్ము చాలా పెద్దది అయిపోయింది. దీనికి ఆవులది గేదెలది కంటే కూడా ఎక్కువ అయిపోయింది. ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మనం. నాట్ ఇంట్రెస్టెడ్ వద్దులే అన్నారు బ్రదర్. ధర వచ్చేసి సో ఎక్కడ ఉన్నాయి, మేకలు ఉన్నాయి కానీ బలాలు కండలు లేవు. ఏదిదే బలాలు ఉన్నాయి కానీ కండలు లేవు. ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఏం చెప్పినారు బేరం అనేది? ఏం చెప్పినారు బాబా? ఏం చెప్పినారు ఇవి? 21,000 జత. 21,000 ఆస్కింగ్ ప్రైస్ బతాకే. 21,000 అనేది బేరం చెప్పినారు. కండ కనబట్టం లేదు. సో ఇది చూద్దాం. అలాగే ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ ఎవరితో? ఇది కూడా 30 కేజీలు దాటేసి ఉంటాయి ఇవి. ఈ కట్ట ఎవరిది? ఇది ఎవరిది బాబా? వెళ్దాం. సో వెనకాల ఉన్నాడంట అన్న, చూద్దాం. 30 కేజీలు పైబడి నాటివే ఉంటాయి మేకలు వచ్చేసి. సో ముందర నుంచి యాంగిల్ చూస్తారు, వెనకాల నుంచి ఒకసారి చూపిస్తాను. అన్న ఆయన అనుకుంటా ఆ మేకలకు సంబంధించిన వ్యక్తి. ఈయన కూడా ఇక్కడ ఏదో బేరం జరుగుతుంది. ఇవి వచ్చేసి 19,000 అడిగితే ఇవ్వలేదు. 22,000 చెప్తున్నాడు ఆయన. 19,000 అడుగుతా ఉంటే ఇవ్వటం లేదు. మేకల్ని అటు పక్క నుంచి చూపిస్తా ఎలా ఉన్నాయనేది. ఫ్రేమ్ చూడొచ్చు మీరు, మేకలు ఎలా ఉన్నాయనేది. 19,000 ఆయన అడిగితే ఇవ్వలేదు ఆయన. 22,000 ఎంత చెప్తున్నారు, 24,000 ఏమో చెప్తున్నారు. సో మేకలు సైజులు చూడొచ్చు. సో 19,000 అడిగితే ఇవ్వలా. సో ఇది వచ్చేసి 10 మేకలు ఉన్నాయి. ఇవి 28,000 అనేది చెప్తా ఉన్నారు. బేరం వచ్చేటప్పటికి ఆ 2 కట్టలు ఒకటివే. ఇందాక 19,000 అడిగారన్నది, ఇది 2 ఒకరివే. 28,000 అనేది బేరం చెప్తున్నారు. ఈరోజు ధరలు కొద్దిగా పైకే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇటు వెళదాం. ఇటు చూసుకుంటా పోతే పిల్లల కాడికి వెళ్ళిపోవచ్చు మనం. సో చూసుకుంటా పోదాం అటు. ఇక్కడ ఒక మేక పోతుల మేకలే ఇవి కూడా. రంగులన్నీ కలిపి ఉన్నాయి. ఒకసారి అడుగుదాం. ఏం చెప్పినారు బాబా జత? ఏం చెప్పినారు? 18,000 చెప్పినారా? 10 మేకలు 10 మేకలు జత వచ్చేసి 18,000 అనేది చెప్పినారు. వైట్ బ్లాక్ 2 కలిపి ఉన్నాయి. 18,000 ఆస్కింగ్ ప్రైస్. సిర్ఫ్ 10 జాన్వర్ హై. 18,000. సో అటు పక్కకు వెళదాం. కొద్దిగా ముందుకు వెళ్ళేసి ఇది ఎవరితో కొనేసి తెస్తున్నారా లేదా ఎట్టా అడిగి తెలుసుకున్నాం. ఇది కూడా సమోసాలు కావాలంటే రాండబ్బా. అక్కడేదో పొట్టి మేకలు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. పొట్టి మేకలు ఉన్నాయి. పొట్టి మేకలు యూట్యూబ్ ఛానల్ అన్న చూసుకున్నా. మరకలు ఉన్నట్టున్నాయి, పొట్టి మేకలు కాదు. చూపిస్తాను బాబా. మరకలా పొట్టి మేకలు ఇవా? మరకలేనా? ఎన్ని ఉన్నాయి బాబా? ఎన్ని ఉన్నాయా? 9 పిల్లలు. ఎలా చెప్పినారు బాబా? 14,500 చెప్పినారు. బేరం ఏమైనా అడుగుతున్నారా లేదా? 13,500 దాకా. మేకలు ఎక్కువ 500, 100లోనే బేరం ఉంది. వేలల్లో జరగటం లేదు. మరకలు ఇవన్నీ కూడా. మంచిది బాబాయ్, కలుస్తాం మళ్ళా. సో అట్టా వెళదాం మళ్ళా. వీడియో అయితే వచ్చింది 15 నిమిషాల దాకా. పిల్లలు ఉన్నాయి, అటు పక్కకు వెళ్ళేసి పిల్లలు చూసుకుని వస్తాం. సో ఇక్కడైతే చిన్న పిల్లలు ఉన్నాయి. ఇదే థంబేల్లో పెట్టడానికి ట్రై చేద్దాం. చిన్న పిల్లలు ఉన్నాయి, దీన్నే థంబేల్లో పెట్టడానికి ట్రై చేద్దాం. ఏం చెప్పినారు బాబాయ్ జత? ఏం చెప్పినారు? ఎంత? 4,000. సో జత 4,000. పిల్ల 2,000 అంట. సన్న పిల్లలు 2 పిల్లలు ఒక రకంగా ఉన్నాయి. 5 పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు ఒక రకంగా ఉన్నాయి. 6 పిల్లలు ఉన్నాయి. జత 4,000. సో ఇక్కడ కూడా 3 పిల్లలు ఉన్నాయి, సన్న పిల్లలు. ఈ పిల్లలన్నీ వాటి వాళ్ళవా? సపరేట్ ఇవా? సో ఇది ఎంత చెప్పినారు బాబా? జత 5,000. చిన్నపిల్లలు జత 5,000. అంతకుమించి చిన్నపిల్లలు దొరకడం అంటే కష్టం. అంతకుమించి చిన్నపిల్లలు మనకు దొరకవు బయట. అక్కడ ఒకటి బ్లాక్ బెంగాల్ మేక పిల్ల ఉంది, చూద్దాం. జత వచ్చేసి 5,000 చెప్పినారు ఇది. సో ఇది ఇక్కడ బ్లాక్ బెంగాల్ మేకలు, పొట్టి మేకలు. ఇవి చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. ఒక పిల్ల ఉంది, 4 మేకలు ఉన్నాయి. ఎన్ని? 20,000? 4 20,000. సో బ్లాక్ బెంగాల్ మేకలు 4 20,000 అడుగుతున్నారు. మీరు ఎంత చెప్పినారు బాబా? ఈ మేకలు కనిపించవు కానీ ఈ మేకల గురించి చెప్పు. చెప్పారో చెప్పలేదా? 32,000, 16,000 లెక్కని జత చెప్పారంటున్నారు. బాగానే ఉంది.
బాగానే ఉంది. దీనికి సంబంధించి తెలిసిన వాళ్ళు ఉంటే కొనేస్తారు. 4 మేకలు ఒక పిల్ల ఉంది, 3 మేకలు ఒక పిల్ల ఉంది, 4 మేకలు ఒక పిల్ల ఉంది. 8,000 రూపాయలు లెక్కన చెప్తున్నారు. కొద్దిగా బేరం చేస్తే చేయవచ్చు. ఒక 4 మాత్రమే ఉన్నాయి. ఆ మధ్యలోది కొద్దిగా బొచ్చు ఊడింది, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత కనిపించాయి ఈ మేకలు, అసలు కనిపించావు సంతలోకి. సో ప్రతి ఈతలో మీకు 2 నుంచి 4 దాకా పిల్లలు పెడతా ఉంటాయన్నమాట ఇవి. సో వీటిని కొనడానికి మెయిన్ రీజన్ అదే, పిల్లలు పెట్టడమే. 2 నుంచి 4 పిల్లలు గ్యారెంటీగా పెడతా ఉంటాయన్నమాట ఇవి. 1, 2 ఒక పిల్ల పెడతా ఉంటుంది. బాగానే ఉంది. 16,000 బేరం చెప్పినారు, బేరం చేసే అవకాశం ఉంటుంది. సో దీని గురించి కట్ట గురించి బేరం చెప్పారంట. సో ఓకే, నో ప్రాబ్లం. సో అటు పక్కకు వెళదాం మనం, ఇటు పక్కకు వెళ్ళేసి ఈ కట్ట చూసుకొని వద్దాం ఒకసారి. మేక పిల్లలు లోపల ఉంటాయి, లోపలికి వెళ్ళి చూద్దాం. సో పోతులు అన్ని మేకలే అన్న, అన్ని మేకలే, పోతులు ఏం లేవు దీంట్లో. ఎలా చెప్పిన బేరము? ఏం చెప్పినారు బాబాయ్ బేరము? ఇవి జత 20,000 లెక్కన. సో మేకలు వచ్చేటప్పటికి 20,000 ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్పినారు. బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది. మేకలు ఎక్కువ ఉన్నాయి, బండి చిన్నది ఉంది, అందువల్ల ఇవి ఇలా కనిపిస్తున్నాయి అనమాట. ఇప్పుడు తేవడం పెద్ద బండిలో తీసుకుని వచ్చుంటే బాగుండేటివి. చిన్న బండిలో తెచ్చేసారు, ఇరుకు అయిపోయింది ఇది కొద్దిగా. ఇక్కడ నుంచి పిల్లలు కనిపిస్తూ ఉంటాయి మనకు. పిల్లలు చూసుకుంటా వెళదాం మనం. ఇవన్నీ పిల్లలు ఉంటాయి, పిల్లలు ఎక్కువ కనిపించడం లేదు ఈరోజు అన్న. సో ఇవన్నీ పొట్టెల పిల్లలు ఉంటాయి, కొద్దిగా తక్కువగానే, మేకపోతు పిల్లలు ఉంటాయి, కొద్దిగా తక్కువగానే కనిపిస్తున్నాయి ఈరోజు. చూసుకుంటా వెళదాం అన్న. ఎలా ఉన్నారు, బాగున్నారా? సో పోతు పిల్లలు కొద్దిగా తక్కువగానే కనిపిస్తున్నాయి, చూసుకుంటా వెళదాం. ఇక్కడ నుంచి ఇవన్నీ పోతు పిల్లలు ఉంటాయన్నమాట మనకి ఈ సెక్షన్. ఒకసారి ముందుకు వెళదాం. సో ఏం చెప్తున్నారు అడిగి తెలుసుకున్నది. మరకలా పోతులన్నా ఏం చెప్పినారన్న బేరమ్మ? మీరు కొన్నారా? ఎంత పడిందన్నా? జత 2 వచ్చేసి 8,000 లెక్కన పడ్డాయంట. ఆయన కొన్నారు. అన్నీ కలిపి ఉన్నాయి, సన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. యావరేజ్ మీద 8,000 పడింది జత వచ్చేసి. ఇవి కూడా కొని ఉన్నారనా? ఈ మనమేనా? ఇది అమ్మకానికి ఇవే మరకలా పోతులా? మరకలే. ఇది ఎలా చెప్పినారా? 10,000 జత. సో 10,000 ఆస్కింగ్ ప్రైజ్. లైవ్ వెయిట్ ఒక 10 కేజీలు అనుకోవచ్చు. 10,000 అనేది బేరం చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి. మరకలు ఇవి. సో ఇప్పుడే ఒక షాకింగ్ విషయం తెలిసింది. సంతలోకి వెళ్ళాలా, కొద్దిగా పొట్టల పిల్లల కాడికి వెళ్ళాలా, వెళ్ళి చూసుకొని వస్తాను. కొద్దిగా పని ఉంది. సరే నాకు కలుద్దాం మళ్ళా. సో కొన్ని పోతు పిల్లలు ఉన్నాయి. ఇంకా వీడియో చూసే ఇంట్రెస్ట్ పోయింది. అక్కడ కొద్దిగా పని ఉంది, వెళ్ళాలా. ఏమన్నా కొన్నారా, అమ్మి ఉన్నారా? ఎంత పడిందన్న జత? మరకలేనా? అన్ని మరకలు. వస్తున్నా అన్ని మరకలేనంట. 9,000 లెక్కన కొని ఉన్నారంట అన్న. చూసారు కదా, ఇలాంటివి 13,000 అలా చెప్పి ఉన్నారు. ఆయన 9,000కి కొని ఉన్నారంట. ఫైనల్ బేరం వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. అన్నగారు కొన్నారు ఇవి వచ్చేసేటప్పటికి. సో పిల్లలు బాగానే ఉన్నాయి. మనం విన్న బేరాలు 13,000, 13,500, 14,000 దాకా ఉన్నాం. ఆయన 9,000 లెక్కన కొని ఉన్నారంట మరకలు వచ్చేటప్పటికి. సో ఇదిగో ఈయన ఒకసారి తీసేసుకుందాం. మేక పిల్లలు మీవి ఎంత చెప్పినారు నా జత? 7,000 జత. మరకలా పోతులా? మరకలు 7,000 ధర వచ్చేసి జత. ఇక్కడ 3 పిల్లలు ఉన్నాయి అన్నగారివి. ఇది కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి. సన్న పిల్లలు 3 పిల్లలు ఉన్నాయి. చెప్పునా, ఇది ఎలా చెప్పినారా? చెప్పిన 3 పిల్లలు 3,000 పిల్ల వచ్చేసి 3,000 పిల్లయ్య 3,000 పిల్ల 1,000 రూపాయలు. ఇది కొన్నారు అన్నగారు ఇప్పుడే. చూసాను, తీసేసుకున్నాను. తమిళనాడుకి ఎంతకైనా ఇస్తారా? లోన్కి కూడా ఇస్తారు. ఓకే, వచ్చినప్పుడు చూడండి ఒకసారి. సరే అన్న, కలుస్తాను. సో ఇటు పక్క బేరం జరుగుతూ ఉంది. ఏముందా? 13,100కి అడిగారంట కట్ట మీద. అంటే ఆ నోటి వెంట మాట రాలేదు, అంటే కట్ట మీద అడగలేదు. 13,100కి అడుగుతున్నారు, అంటే కట్ట మీద అడగలేదు అన్నట్టుగా అర్థమవుతుంది. సో ఇటు పక్క ఒక బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ చూసుకునేసి వెళ్ళిపోదాం. 2 బ్యాచ్లు ఉన్నాయి. 2 బ్యాచ్లు చూసి వీడియో ఆపేద్దాం మనం. అన్నగారు అక్కడ వెయిటింగ్లో ఉన్నారు ఒకరు. సో ఇవన్నీ మరకలు ఉన్నట్టున్నాయి. మరకలా పోతులా? మరకలు అన్నా, మనమేనా మరకలు అన్నా ఇవన్నీ? ఏం చెప్పినారు నా బేరం? ఇది 13,500కి అయిపోయిందా? బేరం చెప్పినారు.
ఫిక్స్డ్ రేట్, ఇంకా ఏం బేరాలు లేవా? టైం అయిపోయింది. 13,500 అనేది ఫైనల్ ప్రైస్. ఒక 18 కేజీస్ దాకా లైవ్ వెయిట్ ఉంటుంది. 18 కేజీల దాకా ఉండొచ్చు, కొద్దిగా అటు ఇటుగా 18 కేజీలు ఉండొచ్చు. 13,500 అనేది బేరం చెప్పినారు ఇది. సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, ఇది మరకల పోతుల అడిగి తెలుసుకుందాం. ఎవరిదన్నా? మనమేనా? పోతుల మరకలు అనేవి అన్ని పోతు పిల్లలు. ఎలా చెప్పినారన్నా బేరం? లేదన్నా కొనుక్కోండి. మీరు కొన్నారా? ఎంత పడిందన్నా? మీ లెక్క ప్రకారం ఎన్ని నెలల వయసు ఉండొచ్చు అన్న? మీ లెక్క ప్రకారం 40 రోజులు ఉంటుంది వయసు వచ్చేసి. 2 నెలల లోపల. సో పిల్ల బాగానే కనిపిస్తుంది. పోతు పిల్లలు అన్నగారు కొన్నారంట, ఆయన కూడా చూపిస్తాను నేను. ఆయన దృష్టిలో ఇది 2 నెలల లోపల పిల్లలు అనేటివి కనిపిస్తూ ఉన్నాయి. అన్న నమస్తే అన్న, ఎలాగున్నారు? బాగున్నారా? సో 12 కేజీల లైవ్ వెయిట్ ఉంటుంది అనేసి అనుకుంటున్నాను నేను. 12 కేజీల లైవ్ వెయిట్ ఉంటుంది. 12,000కు ఆయన కొని ఉన్నారంట అన్నగారు. పిల్లలు బాగానే ఉన్నాయి, అన్నీ బాగా కొమ్ము కొట్టి అన్నీ నీట్గా కనిపిస్తున్నాయి. 10-12 కేజీల లైవ్ వెయిటే ఉంటుంది ఆయన కొనింది. అన్న ఒకసారి చూడండి అటు. సో ఆయన కొన్నది ఇది 12,000 మీద కొని ఉన్నారు. 12,000 12,500? 12,500 మీద కొని ఉన్నారంట. సో ఇది అండి బ్యాచ్ వీడియో వచ్చేటప్పటికి. ఈరోజు వీడియో ఆపేద్దాం, ఇంకా పొట్టెల పిల్లల కాడికి వెళ్దాం మనం ఒకసారి. పొట్టెల పిల్లల కాడికి వెళ్ళేసి కనిపించేసి వద్దాం ఒకసారి. కొద్దిగా వేరే వాళ్ళు పిలుచున్నారు అక్కడ.